చేద్దాం విఠల్, టైం వస్తుంది. మనము ఇప్పుడు ఒక పాట ఉంది, కసిరే ఎండలు కాల్చునని ముసిరే వానలు ముంచునండి, ఎరగని కోయిల ఎగిరింది విరిగిన రెక్కల ఒరిగింది నేలకు ఒరిగింది అని ఒక పాట ఉంది. మనం ఆ పాటలో సినిమా పాటనా జానపద గేయమా? ఇది సుఖ దుఃఖాల్లో దేవులపల్లి కృష్ణశాస్త్రి రాస్తే వాణిశ్రీ నటన సుశీల పాడింది. ఇంకా వాళ్ళేమన్నా అంటే పాట బాగా అనిపించింది, అందుకనే అడిగాను. ప్రకాష్ ఇది మల్లెల వేలే అని భరత్ గారు, ఇది మల్లెల వేలే అని, ఇది వెన్నెల మాసం అని, తొందరపడి ఒక కోయిల ముందే కూసింది ఇందులు చేసింది. ప్రకాష్ అన్న గారు తొందరపడి ఎవరు? విఠల్ గారు. భరతన ప్రకాష్ అన్న రావద్దు అని చెప్పారు. ప్రకాష్ అన్న మీరు చెప్పిన దాంతో మేము ఏకీభవిస్తున్నాం. ఖచ్చితంగా తెలంగాణకి గత్యంతరం లేకనే మనం ఇలా మీరు అక్కడ ఉన్నారో లేదా సపోర్ట్ చేయాలి. ఒక కొత్త దారి ఎత్తుకోవాల్సిన అవసరం ఉంది. దానికి మీ మేధస్సు మీ పరిజ్ఞానం తప్పకుండా మాలాంటి ఉడుకు రక్తాన్ని కంట్రోల్ చేసి మమ్మల్ని డైరెక్షన్ చేయాల్సిన బాధ్యత. నాకంటే సీనియర్ ఇన్న అందరం కలుద్దామన్నా. ఇప్పుడు మీరంతా త్యాగాల పునాదుల మీద వచ్చిన వాళ్ళు, ఇప్పుడు మేమంతా 20లో ప్రవేశించడం, మీరు జీవితం అంతా కోల్పోయారు. మీ మేధస్సు తెలంగాణకు ఒక కేసీఆర్ గారు చేయాల్సిన కృషి కేసీఆర్ గారు చేసిర్రు. ఇప్పుడు ఆయనే కుటుంబ కలహాల మధ్య ఇరుక్కొని పోయినప్పుడు మనం ఒక కొత్త దారి చేయాల్సిందే. భరత్ గారు, ప్రకాష్ గారు మొదట్లోనే ఒక వర్డ్ అన్నారు,